రాహుల్, రోజుకొస్తున్నావా? పిన్ని వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే నీ పని అయిపోయి ఉండేది. నీ వ్రతం సంగతేమో గాని నా కొంప ముంచేటట్టున్నావు. అంటే పూజకి నువ్వు స్పీచ్ లాపు. ఎప్పుడేం జరుగుతుందో అని నాకు భయం వేస్తుంది. నీకు దండం పెడతాను బాబు, వెళ్ళు. నా పేరు పాప కాదు, కాల్ మీ వాగ్దేవి, లేకపోతే చిన్న మేడం అని పిలు. సరే మేడం. హలో, నువ్వు దేని గురించో టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తున్నావు. నువ్వెవరినో ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నావని నాకు డౌట్గా ఉంది. నేను ఇక్కడే ఉంటాగా, తెలుసుకుంటాను. వెళ్ళు. అయ్యా నమస్కారం. నమస్కారం. మీకోసమే అందరూ వెయిటింగ్. అయ్యా కాస్త ఆలస్యమైంది, క్షమించాలి. క్షమాపణలు ఎందుకులేండి. అయినా ఒకప్పుడు భక్తులు దేవుడి కోసం ఎదురు చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు దేవుడే భక్తుల కోసం, మీ బోటి పురోహితుల కోసం ఎదురు చూస్తున్నాడు. ట్రెండ్ మారింది, మరి ఫాలో అవుదాం రండి. అమ్మా నమస్కారం. కాస్త ఆలస్యమైంది. పర్వాలేదు పంతులు గారు, మీరు పూజా కార్యక్రమాలు కానివ్వండి. దీన్ని పలకరించింది అంటే ఇది శ్యామలాని కూడా బుట్టలో వేసుకుందనమాట. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. అమ్మా అందరూ వచ్చి కూర్చుంటే పూజ ప్రారంభిస్తాను. భార్యాభర్తలు పక్క పక్కన కూర్చోండి, మిగతా వాళ్ళు వాళ్ళ పక్కన కూర్చోండి. రాహుల్, పదండి, రండి. వెళ్ళి రాహుల్ పక్కన కూర్చోవే. పిచ్చి మోహందన, వెళ్ళవే. గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా. ఓం భువః ఓం శువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. లక్ష్మీం క్షీరసముద్రాయుతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసంస్థయోనితాం లోకైకదీపాంకురాం. సరస్సు ఎక్కడుంది? ఎటెళ్ళిందప్పా? అందరూ అమ్మవారికి నమస్కారం చేసుకోండి అమ్మా. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత సృజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణుజాపాం అణిమాదిభ్యాప్తాం మయూఖైః అహమిత్యేవ యోభావే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం. ఏంటి అరేంజ్మెంట్స్ అన్ని? నీకు దండం పెడతాను. అమ్మవారికి మొక్కుకున్నాను. సర్వాలంకారయుక్తాం సతతమవేదాం భక్తనమ్రాం భవానీం విజయాం విజయాంతమూర్తిం సకల సర్వతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః.
విగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. మీ భర్తలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ కంకణాలు మీ భర్తల చేతికి కట్టండమ్మా. ఏంటి? చెయ్యి కుడి చెయ్యి. ఊరికనే వెళ్ళాను. ఏమైంది తల్లి? ఏం లేదు. సరే, పూజ అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళకూడదు, కూర్చోవాలి. అలాగే. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షసహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అష్టదశాంగులం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాస్య పురుషః పాదోస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వోదయత్ పురుషः. నీ భర్త కూడా వచ్చుంటే బాగుండేది శాంభవి. రారు. అదృష్టం అనేది ఉండాలి కదక్కా. మంచివారే, కాకపోతే మనుషుల మీద చూపించాల్సిన ప్రేమని మనీ మీద చూపిస్తారు. అందుకే నేనిక్కడ, ఆయన అక్కడ. నువ్వు కూడా చంద్రుణ్ణి చూసి మీ బావని చూడు. బావిక్కడ లేడు. నేను తీసుకొస్తానుండు. శాంభవి, మ్యాగీ కూడా ఇవ్వు. చంద్రుణ్ణి చూస్తుంది. నాకు నా రాహుల్ బాబు కనిపించాలి. రాహుల్ బాబు తప్ప ఇంకెవ్వరూ కనిపించుకోరు. మేమందరం చుట్టూ అయిపోయింది. పిన్ని, నువ్వు కూడా చూడు. ఎలాగూ రాడుగా. చూడు శాంభవి. వద్దులే అక్క,
మీరు బాబుగారు రాలేదని ఎందుకు అనుకోవాలి? మీ మనసులో ఉన్న ప్రేమ బాబుగారిని రప్పిస్తుందేమో అమ్మగారు. నీకేం తెలుసని మాట్లాడుతున్నా? భర్తనే చూడనవసరం లేదమ్మా, ఆ చంద్రుని చూసినా చాలు. చూడు పిన్ని, చూడు మమ్మీ, నా కోసం ప్లీజ్ మమ్మీ. బుచ్చమ్మ ఇవ్వమ్మా. బాగున్నావు బాబు? బాగున్నాను వదిన గారు. హాయ్ బాబాయ్. హాయ్ తేజ. హలో బాబాయ్. హౌ ఆర్ యు రాహుల్? ఐఎమ్ ఫైన్ బాబాయ్. ఐ లవ్ యూ శ్యామ్. ఐ లవ్ యూ సో మచ్. ఉదయం నిన్ను చాలా గుర్తు చేసుకున్నాను. పూజకొచ్చుండొచ్చు కదా. పూజకొచ్చుంటే అప్పుడు నువ్వు నన్ను ఇలా హగ్ చేసుకుని ఉండేదానివి కాదు కదా. ఆఫీస్కి వెళ్ళి నువ్వు చేయాల్సిన పని చూడు. సరే సార్. రమేష్ సార్, ఈరోజు ఇంటికి వెళ్ళి రేపు ఉదయం ఆఫీస్కి రా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పు. భార్యాభర్తల మధ్య అనురాగాలు అనుబంధాలు ఉండాలి, కానీ రాయబారాలు ఉండకూడదు బాబుగారు. అర్థం చేసుకోలేనప్పుడు మనస్పర్ధలే తప్ప మమకారాలని ఉండవు. ప్రతి నిమిషం నా గురించి ఆలోచిస్తుందని చెప్తున్నావు. అంత ఆలోచించేదే అయితే నన్నెప్పుడూ అర్థం చేసుకునేది. బిజినెస్ అన్నాక చాలా టెన్షన్స్ ఉంటాయి. మీటింగ్లు, కాన్ఫరెన్స్లు, టెండర్లు, మార్కెటింగ్, పబ్లిసిటీస్, ప్లానింగ్స్, ప్రోగ్రెస్ అని ఇలా చాలానే ఉంటాయి. వీటన్నిటిని మించిన కాంపిటీషన్. దాన్ని తట్టుకొని నిలబడాలంటే అదంత ఈజీ కాదు. ముందుకెళ్ళాలి. మనకంటే ముందున్న వాళ్లను దాటుకెళ్ళాలి, దూసుకెళ్ళాలి. అప్పుడే సక్సెస్ అవుతాం. దానికోసం కష్టపడాలి. సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ని నిలబెట్టుకోవడానికి, దాన్ని పెంచుకోవడానికి ఇంకా 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 కష్టపడాలి. కష్టపడితే సరిపోదు. టెన్షన్స్, ప్రెషర్స్, రిస్క్ అన్నీ 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 ఫేస్ చేయాలి. ఈ టెన్షన్స్తో వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. వాళ్ళకుండే చిన్న చిన్న కోరికలు, సరదాల్ని తీర్చలేకపోతున్నాను. అరే, అది కూడా అర్థం చేసుకోలేదామే. అని అడుగుతారు. ఉంది గురూజీ అని ఆ వ్యక్తి అంటాడు. పరిష్కారం ఉన్నప్పుడు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించకపోవడం నీదే తప్పు అని చెప్పగానే నిజమే గురూజీ అని ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. గురువుగారు, నీ సమస్యకి పరిష్కారం ఉందా అని రెండో వ్యక్తిని అడుగుతారు. లేదు గురూజీ అని ఆ వ్యక్తి చెప్తాడు. లేని దాని గురించి ఆలోచించడం ఎందుకు, చింతించడం ఎందుకు అని గురువుగారు ప్రశ్నించగానే రెండో వ్యక్తి కూడా అర్థమైంది గురూజీ అని చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళని, వాళ్ళ చిన్న చిన్న ఆశల్ని అర్థం చేసుకుంటే చాలు. సంతోషాలను ఇవ్వలేని సంపాదన కన్నా సంతోషాలని పంచగలిగే
మంచి మనసుండడం ముఖ్యం. అర్థం చేసుకోగలిగే మంచి మనసు మీకుండబట్టే మీ స్థాయికి ఏ మాత్రం సరితూగని నన్ను కోపగించుకోకుండా, నా మాటల్ని చేదరించుకోకుండా పెద్ద మనసుతో విన్నారు. మీ సమస్యకు పరిష్కారం మీ దగ్గరే ఉంది బాబు గారు. వెళ్ళొస్తానండి. అనడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదు? ఆ పెద్ద పులిని బుచ్చమ్మ బుట్టలో వేసుకున్నది. ఆ పని దానికున్న తెలివితేటలు కూడా మీకు లేవు కదే. ఈ రోజుల్లో అమ్మాయిలు ఫేస్బుక్ లో చాటింగ్లు చేసి కుర్రాళ్ళను ప్రేమించేసి పెళ్లిళ్ళు కూడా చేసేసుకుంటున్నారు. నువ్వు నీ కళ్ళెదురుగా ఉన్నా నీ భావన కూడా లైన్లో పెట్టలేకపోతున్నావు. నువ్వింత జిడ్డు దాని అనుకోలేదే. రోజు రోజుకి ఇంట్లో ఆ పని దాని వాల్యూ పెరిగిపోతూ మన వాల్యూ తగ్గిపోతున్నదే. ఏదో ఒకటి చెయ్యాల్సిందే. ఎక్కడికైనా లాంగ్ ట్రిప్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. సరే. నువ్వు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి తీసుకెళ్తాను. చాయిస్ ఈజ్ యువర్స్. నువ్వు హ్యాపీయేనా? ఐఎమ్ సో హ్యాపీ డాడీ. థ్యాంక్ యూ డాడీ. ఓహో థ్యాంక్ యూ. మరి మమ్మీకి ఏంటి? నాకు కిస్ పెట్టి మమ్మీకి పెట్టకపోతే ఫీల్ అవుదా? కరెక్ట్ అమ్మా, కరెక్ట్. నువ్వు చెప్పింది కరెక్ట్. మమ్మీ సిగ్గుపడుతుంది డాడీ. నేను కళ్ళు మూసుకుంటానులేండి. అవసరం ఉన్నా, ఏ హెల్ప్ కావాలన్నా నిర్భయం. లేవండి బాబు గారు. పెద్దయ్య మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని కలవరిస్తున్నారు బాబు గారు. పెద్దయ్య గారి కోసమైనా మీరు లేవాలి బాబు గారు. మీరు లేస్తేనే తప్ప మా నాన్నగారు శిక్ష నుంచి తప్పించుకోలేరు. నేను మా నాన్నగారిని విడిపించుకోవడం కోసం నాలాంటి వాళ్ళని బెదిరిస్తూ భయపెడుతూ ఉండాలి. అంతేకాని మేడంలు ఇలా ఏడవకూడదు. అర్థమైందా? దాన్ని బయటికి పంపించడానికి మిమ్మల్ని కొంచెం వాడుకోక తప్పట్లేదు. క్షమించండి అన్నయ్య గారు. క్షమించండి అన్నయ్య గారు. ఇప్పుడు ఆ బుచ్చమ్మ పని అవుట్.
గంటెందుకు కొడుతుంది? అయ్యో! రాహుల్ బాబు! రాహుల్ బాబు! ఇదంతా మొత్తం నా ప్లానే. నువ్వు కామ్గా సినిమా చూడు. మరిది గారి గదిలో అసలు ఈ మంటలు ఎలా అంటుకున్నాయి సంభవి? ఏమో అక్క, నేను పొగలొస్తాయి అనుకుంటే మంటలు పుట్టాయేంటి? సరేలే, ఇది ఒకందుకు మంచిదేలే. ఎఫెక్ట్ ఎంత పెద్దదైతే సీన్ అంత పెద్దదవుతుందిగా. అయ్యయ్యో, అన్నయ్య గారికి ఏమైందో? అన్నయ్య గారు! అన్నయ్య గారు! ఎందుకొచ్చావు? ఎందుకొచ్చావని అడుగుతున్నాను. అరుణ్ బాబు గారికి ఒంటికి గాయాలేమైనా అయ్యాయేమో, మందు రాద్దామని. కంట్లో కారం కొట్టి నోట్లో చక్కెర కుక్కిందంట, నీలాంటిదే. చేసిన వెదవ పనిని కప్పిపుచ్చుకోవడానికి మందు రాయడానికి వచ్చావా? ఇంకోసారి మా అన్నయ్య గదిలోకి వచ్చావంటే కాళ్ళు విరగొడతాను. వెళ్ళు. వెళ్ళమంటున్నానా? అత్తయ్య, అత్తయ్య, నా మాట విను. ఏంటి శాంభవి దయవల్ల తినడానికి తిండి, ఉండడానికి చోటు దొరికిందని సంతోషపడకుండా పెత్తనాలు చేస్తున్నావేంటే? అసలేం జరిగింది? జరిగిన ప్రమాదం ఏదో ప్రమాదవశాత్తు జరగలేదు శాంభవి. ఇది చేసిన నిర్వాకం వల్లే జరిగింది. దీని మూర్ఖత్వం కారణంగా కొంపలంటుకునే పరిస్థితి వచ్చింది. దేవుడు చల్లగా చూడబట్టి సరిపోయింది. లేకపోతే మీ బావగారి ప్రాణం పోయేది. నేనేం చేశాను అమ్మగారు? నోర్మోయ్, చేసిందంతా చేసి ఏం తెలియనట్టు నటిస్తున్నావా? చూడాల్సొచ్చేది. అమ్మగారు, బాబు గారి గదిలో నేను ధూపం వేయలేదు అమ్మగారు. నేనే తప్పు చేయలేదు అమ్మగారు. నర్మయ్, నర్మయ్! వెళ్ళిపో. పిన్ని, బుచ్చమ్మ తప్పు చేసి ఉండదని నాకు అనిపిస్తుంది. ఒకవేళ తప్పు చేసుంటే
ఈ ఒక్కసారికి క్షమించవచ్చు కదా పిన్ని. తప్పు చేయలేదని బుచ్చమ్మ చెప్తుంది కదా. ఏమైందో ఎలా జరిగిందో మనం తెలుసుకోవాలి కదా పిన్ని. బుచ్చమ్మ కారణంగా ఇలా జరిగిందని తెలిసాక ఈ ఎంక్వైరీలన్నీ శిక్షించేటప్పుడు కూడా పెద్దయ్య గారు నేనేదో సాధిస్తానని నన్ను నమ్మి ఇక్కడికి పంపించారు. పెద్దయ్య గారి నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాను. నీ కూతుర్నని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నాను. ఏవేవో చేయాలని ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చాను, కానీ ఏమీ సాధించలేకపోయాను. ఈ కూతురి చేతగానితనానికి క్షమించమ్మా. హలో డాడీ. దేవి, నువ్వా? చెప్పమ్మా. బుచ్చమ్మ చాలా మంచిది కదా డాడీ. అవునమ్మా, చాలా మంచి అమ్మాయి. బుచ్చమ్మని మమ్మీ ఇంట్లోంచి పంపించేస్తుంది డాడీ. వాట్? బుచ్చమ్మని చాలా తిట్టింది డాడీ. ఎందుకు? బుచ్చమ్మ ఏం చేసింది? అది మరేమో. ఆశలు దూసుకుపోతుంటే లోతెంతో అడగననే అడవల్లే అడుగేస్తే దారియను అంటుందా కడలైనా. తన కలలుగా మెరిసే తళుకుల తీరం నిజమై నిలిచే నిమిషం కోసం విసలను తరిమే గురుమే ప్రేమంటే. వెళ్తున్నానమ్మగారు. మీరు నా తప్పని క్షమించలేకపోయినా మీ ఆశీస్సులైనా నాకు ఇవ్వండి. మమ్మీ, డాడీ నీతో మాట్లాడతారంట, లైన్ లో ఉన్నారు. హలో కరణ్. శ్యామ్, బుచ్చమ్మని ఇంట్లోంచి పంపించేస్తున్నావా? అవును, తను చేసిన తప్పలాంటిదే. అక్కడ ఏం జరిగిందో ఏం చేసిందో నేనైతే చూడలేదు, కానీ బుచ్చమ్మ అలాంటి మనిషి మాత్రం కాదు శ్యామ్. చేస్తుందని ఎలా అనుకోగలను చెప్పు? ఎక్కడేదో పొరపాటు జరిగింది శ్యామ్. రెండే 2 నిమిషాలు నాతో మాట్లాడి మనిద్దరం కలుసుకునేలా చేయగలిగిందంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిదో అర్థం చేసుకోలేవా?
ఈరోజు మనం హ్యాపీగా ఉన్నామంటే దానికి బుచ్చమ్మే కారణం. ఈ ఒక్కసారికి ఆ అమ్మాయిని క్షమించు ప్లీజ్. నా కోసమైనా బుచ్చమ్మను వెళ్ళొద్దని చెప్పు ప్లీజ్. బుచ్చమ్మ 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 చూడు, ఇంకోసారి నీ వల్ల ఏ చిన్న తప్పు జరిగినా క్షమించడాలేవీ ఉండవు, గుర్తుపెట్టుకో. అదేంటి శాంభవి, ఇంకెవరు పనివాళ్ళు దొరకరన్నట్టు మళ్ళీ ఈ శనిగ్రహాన్ని నెత్తిరి పెట్టుకుంటున్నావు? ఏం చెయ్యాలో నాకు తెలుసు, మీరెవ్వరూ నాకేం చెప్పక్కర్లేదు. ఇంకో మాట, ఈ బుచ్చమ్మ పని మనిషి కాదు, నర్స్. ఈ విషయం గుర్తుపెట్టుకో. ఇంకొకసారి నా వల్ల ఏ తప్పు జరగదమ్మా, నన్ను క్షమించండి అమ్మా. లోపలికెళ్ళు. థ్యాంక్ యూ మమ్మీ. ఉదయం అరుణ్ బాబు గారి గదంతా తడిబట్టతో శుభ్రం చేశానే, ఇదెలా వచ్చింది? అసలు ఇది ఎవరిది? వెళ్ళి తీసుకురా. అమ్మగారు చెప్పిన పేరేంటో కూడా తెలియడం లేదు. ఏం తీసుకెళ్ళాలి? ఇదెందుకో, ఎందులో ఏముందో కూడా నాకు తెలియడం లేదు. ఏం తీసుకెళ్ళాలి? షీస్ టేకింగ్ లిటిల్ మోర్ టైం. నేను మళ్ళీ చేసేదా డాక్టర్? ఓకే మేడం, పర్లేదు మేడం, నేను లైన్లో ఉంటాను. ఓకే. చదువు లేకపోతే ఎన్ని సమస్యలు వస్తాయని తెలీదు. సరస్సుకి చదవడం రాదు, ఒకదానికి మరొకటి తీసుకొచ్చి ఇరుక్కుంటుందేమో. తీయమన్నానా? తిన్నొచ్చేస్తుంది. తను ఫైల్ ఎతుకుతుంటే హెల్ప్ చేస్తున్నాను పిన్ని. నువ్వు హెల్ప్ చేయడం ఏంటి? ఈ అమ్మాయి చదువుకుందే కదా. చదువు సంచలేని అమ్మాయి అయితే కాదు కదా, తను నర్సింగ్ చేసింది, అన్నీ తెలుసు తనకి. ఇదిగోండి అమ్మగారు.
డాక్టర్ గారు సిబిపి రిపోర్ట్ ఫైల్ ఒక్కటి పంపిస్తే సరిపోతుందా లేకపోతే ఎంటైర్ ఫైల్స్ అన్ని స్కాన్ చేసి పంపించమంటారా? ఓకే మేడం, అది పంపిస్తే సరిపోతుంది. ఓకే, ఐల్ జస్ట్ డూ దట్ రైట్ అవే. నేను చెప్తాను పద. వినపడలేదా? రా. ఎక్కడికి? ఇంటి వెనకాల లాన్లోకి. అక్కడికైతే ఎవరు రారు. ఎవరు ఉండని చోటుకి రమ్మంటున్నారంటే నన్ను తిట్టడానికే అయి ఉంటుంది. వస్తున్నాను అమ్మగారు. ఎవరో పిలవకుండానే పిలిచినట్టు వెళ్ళిపోతుందండి. దీనికి బాగా ఎక్స్ట్రాలు ఎక్కువైపోయాయి. ఏం చేస్తున్నారు అమ్మగారు? కూరగాయలు తరుగుతున్నానమ్మా. మీకెందుకమ్మా శ్రమ? అమ్మగారు అమ్మగారు. ఏంటమ్మా? మీరెక్కడికి? ఇక్కడే ఉండండి. వంట చేయడానికి కూడా నీకు తోడు కావాలా? అమ్మగారు. అక్కడికి రమ్మంటే ఇక్కడికి వచ్చావేంటి? వంట చేయాలి. నీతో మాట్లాడాలని చెప్పానా? రా. ఇందాక తేజబాబు గారు దేనికి పిలిచినట్టున్నారు. తేజబాబు గారు వస్తున్నా. ఏదో జరుగుతోంది, అదేంటో తెలుసుకోవాలి. నేను చెప్పేది ఒకసారి విను. తప్పకుండా రాహుల్ బాబు. నేను చెప్తుంది నువ్వు ఎందుకు వినట్లేదు? అన్నయ్య, ఏం మేడం, ఏం కావాలి? నాకు చాక్లెట్ కావాలి. నేను ఇప్పుడే తీసుకొస్తాను. అడిగిన వాళ్ళకి ఏదో ఒక అబద్ధం చెప్తావు. ఒకరిద్దరు నమ్మినా అందరూ అబద్ధాల్ని నమ్మేంత పిచ్చోళ్ళేం కాదు కదా. నేను నిన్నిష్టపడో నిన్నే చేసుకోవాలని కోరుకునో నేను నీ మెళ్ళో తాలి కట్టలేదు. ఆ విషయం నీకు తెలుసు కదా. ఊరి వాళ్ల ముందు మన పరువు పోవడం ఇష్టం లేకో, తాతయ్య ఇచ్చిన తీర్పుని గౌరవించాలనో నేనేం నీ మెళ్ళో తాలి కట్టలేదు. కేవలం తాతయ్య ప్రాణాల్ని నిలబెట్టడం కోసమే నీ మెళ్ళో తాలి కట్టాను. వద్దు రాహుల్ బాబు. రాహుల్ బాబు వదలండి. రాహుల్ బాబు, రాహుల్ బాబు వదలండి. రాహుల్ బాబు వద్దు. రాహుల్ బాబు నా మాట వినండి. తాళి ఎంతో పవిత్రమైంది, తీయకూడదు. రాహుల్ బాబు వదలమన్నానా? వదలండి బాబు. వద్దు బాబు. రాహుల్ బాబు, ఈ తాళి నా జీవితం. తీయకపోతే నా జీవితం పోతుంది. నా మాట వినండి రాహుల్ బాబు. నా మాట విన్నప్పుడు నీ మాట నేనెందుకు వినాలి? రాహుల్ బాబు వద్దు. రాహుల్ బాబు.